ఎయిర్ లేయరింగ్ guava ట్రీ ఫ్రమ్ ఇట్స్ బ్రాంచ్. గైస్, ఎయిర్ లేయరింగ్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక స్టెమ్ల నుంచో బ్రాంచ్ల నుంచో రూట్స్ని డెవలప్ చేయడం అనమాట. ఏదో సైన్స్ క్లాస్కి వచ్చినట్టు ఉంది కదా, కానీ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయాలి కదా, సో అందుకనే చేస్తున్నా. ఈ guava ట్రీని ఒక మంచి థిక్ హెల్దీ స్టెమ్ని ఏదైనా కట్ చేసుకొని దానిపైన ఉన్న పెచ్చు తీసేసి యూ కెన్ యూస్ పొటాటో ఆర్ యూ కెన్ యూస్ క్యారెట్. ఐమ్ యూజింగ్ క్యారెట్ హియర్. దాన్ని మంచిగా మిడిల్లో కట్ చేసుకొని యూ కెన్ మేక్ ఎ గ్రూ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఇట్లా మంచిగా గ్రూవ్ లాగా వేసేసి మనం ఎక్కడైతే బ్రాంచ్ కట్ చేసుకున్నామో అక్కడ పెట్టేస్తే దీని మాయిశ్చర్ అనేది ఆ బ్రాంచ్ యూజ్ చేసుకుంటుంది రూట్స్ డెవలప్ కావడానికి. మనుషులకు విటమిన్స్ మినరల్స్ అవన్నీ కావాలి కదా, ప్లాంట్స్కి కూడా కావాలి అవన్నీ మంచిగా పెరగడానికి. సో అందుకనే ఇది పెట్టేసి గట్టిగా కట్టేసేయండి. నేను జిప్ టై యూజ్ చేసిన, మీ దగ్గర అవి లేకపోతే యూ కెన్ యూస్ టూత్ పిక్స్. ఇవన్నీ లేకపోతే జస్ట్ దారంతో కూడా కట్టేసుకోవచ్చు అనమాట. అండ్ టేక్ అ గ్లాస్, ఫిల్ ఇట్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సాయిల్ ఆర్ మాన్యూర్. నేనైతే ఇక్కడ కోకోపీట్ యూజ్ చేసిన, మీ దగ్గర ఇది లేకపోతే వర్మీ కంపోస్ట్, లేకపోతే తడిపిన రెడ్ సాయిల్ అంటే వెట్ రెడ్ సాయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం వాటర్ కొట్టేసుకొని మొత్తం ఒక కవర్ తీసుకొని మొత్తం సీల్ చేసి పడేసేయండి, ఇంత కూడా గ్యాప్ లేకుండా. అక్కడ నుంచి రూట్స్ డెవలప్ అయినప్పుడు బ్రాంచ్ కట్ చేసేసి డైరెక్ట్ వేరే పాట్లో పెట్టచ్చు అనమాట. సో లాజికలీ విల్ హ్యావ్ 2 guava ట్రీస్. 2 చెట్లకి జామకాయలు వస్తుంటే అసలు మజా వస్తుంది కదా, సో అందుకనే 2 చెట్లు తయారు చేస్తున్నాం. చూద్దాం ఎట్లా పెరుగుతుందో ఇది.